రైస్కి ఇలా వేసేసుకోండి. దోశ పిండి ఇలా వేసుకుంటే దోశలు చాలా బాగుంటాయి. ఇందులో నేను 3 కప్పులు రైస్, అందులో 1 కప్పు లాంగ్ గ్రెయిన్, 2 కప్పులు సోనా మసూరి, ఒక 1.5 కప్పు ఉరద్దాలు తీసుకున్నాను. తర్వాత కొంచెం ఒక గుప్పెడు శనగపప్పు, తర్వాత ఈ మసూర్ దాల్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక గుప్పెడు వేసుకోవాలన్నమాట. మసూర్ దాల్ లైక్ కొంచెం వేసేసుకొని వీటిని అన్ని, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఇవన్నీ బాగా కడిగేసి ఒక 4-5 సార్లు కడిగేసి వాటర్ పోసేసి ఒక 5 గంటల పాటు నానబెట్టి తర్వాత దోసపిండికి వేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇలా వస్తుంది అన్నమాట. కొంచెం వాటర్ పోసి మునిగే వరకు వాటర్ పోసి ఇలా పెట్టేసుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్నాక దోసపిండి వేసుకోవాలి. దోసపిండి రుబ్బి ఫర్మెంట్ అయినాక ఇలా వస్తుంది. మీరు దోసపిండి వేసుకునే ముందర కొంచెం ఒక గుప్పెడు అటుకులు కూడా నానబెట్టి వేసుకోవాలి. అవి కూడా రుబ్బుకోవాలన్నమాట. ఇలా వస్తుంది ఫర్మెంట్ అయ్యాక దోశలు బాగా